కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రశాంతంగా పనిచేయలేకపోతున్నారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ఐఏఎస్ ఐపీఎస్ లను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల తీరుతోనే ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామా చేశారని ఆరోపించారు కేటీఆర్. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది. దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు. ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు సంపాదిస్తే మేము కనీసం కొన్ని 100 కోట్లు సంపాదించుకోవద్దా అని చెప్పి మంత్రులు ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాస్తవం ఎట్లుంది అంటే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే, తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్లు. బెదిరించిందైతే పక్క కదా. పోలీసోడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం. పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం. అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? మంత్రి గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంత్రి గారు స్వయంగా నిందితుడిని కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతాను. పెద్ద డైలాగులు పెట్టిండు కదా శ్రీధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా? కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయినాయి మీ పోలీసు యొక్క దమ్ములు, మీ పోలీసు యొక్క తెలివితేటలు, చాతుర్యాలు ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా. వీళ్ళ వాటాల పంచాయతీ కోసం వాళ్ళ ప్రజాపాలన లేదు, గాడిది గుడ్డు లేదు, ఏది లేదు. ప్రజలు లేరు, పాలన లేదు, ఏది లేదు. మొత్తం దందాలు, చందాలు, మూటలు, వాటాలు, ఇది తప్ప ఏమీ లేదు ఈ రాష్ట్రం.